మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను. నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు, పైకి రావు. ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు, కొద్దిగా వచ్చారు మీ కుటుంబం, మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు. విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా, అందరం మనుషులమే, పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగా పుడతా ఉంటాం. మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తాం. ఏం చేస్తే మీరు బాగుపడతారు? ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇది రాజధాని ఏరియా. అదే సార్, రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది. ఫ్యూచర్ లో నువ్వు కానీ మెకానిక్, దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు, ఏం చేస్తారు, మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు అవి 2 బాత్రూమ్ల ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది. రేకులు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటుంది. డాక్టర్లో ఉంటావమ్మా. ఎన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొంచెం పొదుపు కానీ అక్కడికక్కడ సరిపోతాం తప్ప మార్పు రావడం. చిన్న పిల్లలంతా అడిగడి ఖర్చులకి సరిపోతూ ఉంటారు. పిల్లలు కూడా అక్కడికక్కడ చదివిస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు కూడా కొన్ని రోజులు వదిలిపేసి మళ్ళీ ఈ మారిగానే పనులు పెడతారు. ఈ మారిగానే అంటే కొన్ని ఇళ్ళకి పోతావా? అవును సార్, కొన్ని ఇళ్ళకి పోయి చేస్తాను సార్. ఇళ్ళవి పని చేస్తాను. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమి వచ్చాయి? ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్. దానివల్ల ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషినరీ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది? రోజుకి 3,000 రూపాయలు వరకు. అంటే ఇప్పుడు అది చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు. 500 నుంచి అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? సార్ అరౌండ్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మన టైప్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. అంటే ఇది మొబైలా లేకపోతే షాప్లో పెట్టుకోవచ్చు? షాప్లో మెటీరియల్స్. షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి, ప్లేస్ కావాలి కదా. ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్ గా ఉన్నాడు. కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్లో ఉంది సార్, ఇప్పుడు పర్మనెంట్ షాప్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 5,000 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2 నుంచి 3,000 బైకులు ఉన్నాయి సార్. వాటన్నిటి రిపేర్స్ అన్ని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్? ఒకటేనా? 3 members ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా? ఇంట్లో మీరు ముగ్గురు ఇల్లే షేర్ చేసుకుంటారు సార్. 3 ఫ్యామిలీస్ కూడా ఇంటికి పట్టారు. ముగ్గురు మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నారు సార్. మా అత్తయ్య, మా మామయ్య గారు మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తయ్య ఉన్నారు సార్.
2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్య వీళ్ళు అక్కడ ఉంటున్నారు. తర్వాత అదమ్మా ఎక్కడ ఉంది మీకు ఏరియా ఇక్కడ ఇంటి ఇదే దగ్గర? సార్. ఇదే ఇంకేం లేదు సార్. 2.5 సెంట్లు సార్ ఇది. ఈ సెంట్లు 4 ఉన్నాయి సార్. వీళ్ళకి ఇంటి స్థలం అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో? ఎస్ సార్. ఎక్కడ ఉంది? ఖాళీ సార్ లేవు ఖాళీ ఏ ఓట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా ఒకరిద్దరు? ఇక్కడే ఉండాలి వెళ్తాం సార్. కదమ్మా. మీకు మళ్ళా గొడవలు లేకుండా నీటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తాం. ఓకే సార్. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తాం సార్. వెళ్తారా? ఉం. ఏంటా వెళ్తాం సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకమ్మా 3కి 3 ఇళ్ళు కట్టిస్తారు, పిల్లలు కూడా పైకి వస్తారు, రాలేదు సార్. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి 3కి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. 3 ఇళ్ళు కట్టిస్తాం. మీ ఇద్దరికి మెకానిక్ షాప్. అతను ఏం చేస్తారు? అతను మామూలుగా సిమెంట్ పని చేస్తా ఉంటాడు. నేను చెవుడు సార్. చెవుడు ఊర్లో కొంచెం కాళ్ళు కనపడదు. సార్. ఆయన ఎట్లా ఆదుకుంటాం? పింఛన్ పెట్టిద్దామని పింఛన్ పెట్టారా? పెట్టాలి సార్ పెట్టి రాలేదు సార్. రాలా. పింఛన్ ఇచ్చేసి అతనికి పింఛన్ ఇచ్చేసి అతన్ని సెటిల్ చేయండి. ఇక్కడికి నేను చెప్పినట్టు చేయండి. ఇల్లు సెటిల్ చేసి ఈ పిల్లల ఆప్షన్లో ఏం చేయాలో మనం అనుకోవచ్చాను. మీ ఫోన్లో ఇప్పుడు కొత్తగా ఊరు తీసుకొచ్చాను నేను. ఓకే. మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారం. ఇప్పుడు నాకు వదిలిపెట్టండమా, అన్ని చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని, అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని కాబట్టి అన్నీ చేస్తాం. ధైర్యంగా ఉండండి.